పోస్ట్ సిటీ హోస్ట్ అడ్డాగా మారిన అశోక్ నగర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మెగాస్టార్ లెగసీకి ఎంత వాల్యూ ఉందో అల్లు వారి లెగసీకి కూడా అంతే ఉంది. ఎందుకంటే మెగాస్టార్ కంటే ముందే అల్లు రామలింగయ్య తెలుగు చిత్రసీమలో ఓ బ్రాండ్ క్రియేట్ చేశారు. హాస్య నటుడి అయినా తెలుగు వారి మధ్యలో ఎంతటి ముద్ర వేశారో తెలియంది కాదు. ఆ తర్వాత చిరంజీవి ఆయనకు అల్లుడు కావడంతో రెండు వారసత్వాలను ఒకటిగా కలిపి మరింత ఎత్తుకు తీసుకువెళ్లారు. అప్పటి నుంచి కూడా అల్లు వారి వారసులైనా చిరు వారసులైనా అంతా మెగా ఫ్యామిలీనే అని పిలవటం జరుగుతోంది. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఓ యుద్ధం నడుస్తోంది. టాలీవుడ్లో అల్లు వేరు మెగా వేరు అన్న చర్చ బాగా వైరల్ అవుతోంది. ఆయుధాలొక్కటే తక్కువ, కత్తులుంటే కొట్టుకు చస్తారేమో అన్నంతగా రెండు వర్గాలుగా విడిపోయి యుద్ధం చేసుకుంటున్నారు. ఒకరిని మించి ఒకరు సెటైర్లు ట్వీట్లు వేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. ఎవరెన్ని చెప్పినా కానీ అల్లు వర్సెస్ మెగా ఫ్యాన్స్ మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. పైగా దీనిని ఓ ట్రెండ్గా భావిస్తున్నారు మరికొందరు. తాజాగా పుష్ప 2 సినిమా బాలేదని ప్రచారం చేయలేదంటూ ఇద్దరు మాట్లాడుకుంటున్న ఆడియో ఒకటి బయటకు వచ్చింది. అలాగే సినిమా మొత్తాన్ని లైవ్లో పెట్టేస్తానని VPNతో IP అడ్రస్ ఎవరికి దొరకందంటూ మాట్లాడుకోవడం అందులో ఉంది. దీంతో పుష్ప 2పై కుట్రలంటూ ప్రచారం జరుగుతోంది. అటు బన్నీ ఫ్యాన్స్ దీనికి ధీటుగానే జవాబిస్తున్నారు. పుష్ప 2ను అడ్డుకోవటం ఎవరి తరం కాదంటూ కౌంటర్లు పెడుతున్నారు. ఫ్యాన్స్ ఎలా కొట్టుకున్నా ఫైనల్గా హీరోలు మాత్రం బాగానే ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. రీసెంట్గా బన్నీ ఇది ప్రూవ్ చేశాడు కూడా. అన్స్టాపబుల్ షోలో చిరంజీవి అంటే ఎంత అభిమానమో క్లియర్గా చెప్పాడు. ఒక మనిషిగా చిరు ఫ్యాన్ అయ్యాకే మెగాస్టార్కు అభిమానిగా మారానని తన చిన్ననాటి విషయాలతో సహా అన్నీ గుర్తుపెట్టుకొని మామయ్యపై ఉండే అభిమానంతా చెప్పుకొచ్చాడు. కానీ దీనిని మాత్రం మెగా ఫ్యాన్స్ అస్సలు పట్టించుకోలేదు. పైగా ఇంకా ఎక్కువ ట్రోలింగ్ మొదలైంది. అటు అల్లు ఆర్మీ కూడా ఎక్కడా తగ్గడం లేదు. పుష్ప ఈవెంట్స్లో పెద్ద బ్యానర్స్ కట్టి పబ్లిక్గా మెగా ఫ్యాన్స్కు ఛాలెంజ్ విసురుతున్నారు. ఇది కాస్త చిరు వరకు వెళ్ళిందో ఏమో. ఈ ఫ్యాన్స్ వార్పై ఆయన ఫుల్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఎందుకంటే చిరంజీవి కుటుంబ బంధాలకు బాంధవ్యాలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో తెలియంది కాదు. అటు అల్లు అరవింద్ అయినా సరే ఫ్యామిలీ రిలేషన్స్కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటారు. చాలా సందర్భాల్లో ఇది బయటపడింది. అలాంటిది ఇప్పుడు వీరి రెండు కుటుంబాలకు సంబంధించిన విషయంపై ఇంత చర్చ జరుగుతుంటే ఎంతవరకని చూస్తూ ఊరుకుంటారు. అందుకే పుష్ప 2 రిలీజ్కు ముందు చిరు అందరికీ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఇక్కడితో ఈ ఫ్యాన్ వార్కు చెక్ పెట్టడానికి చూస్తున్నారని తెలిసింది. ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వకముందే ఈ రేంజ్లో వివాదం జరుగుతుంటే రిలీజ్ తర్వాత ఇంకెంత విధ్వంసం సృష్టిస్తారో ఊహించుకోవచ్చు. అందుకే రిలీజ్కు ముందే ఓ ప్రెస్ మీట్ అరేంజ్ చేసి దీనిపై ఓ క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే తెలుగులో పుష్ప 2 ఈవెంట్ ఇంకా జరగలేదు. కాబట్టి ఈ ఈవెంట్కు చిరంజీవి గెస్ట్గా వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆల్రెడీ బన్నీ మనసులో చిరు మీద ఎలాంటి అభిమానం ఉందో బయటపడింది. సో చిరు పుష్ప 2 ఈవెంట్కు వచ్చే ఛాన్సెస్ బాగానే ఉన్నాయి. వీలైతే అక్కడే ఫ్యాన్స్కు ఓ క్లారిటీ ఇచ్చే అవకాశాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. చిరంజీవి సీరియస్ అయితే మ్యాటర్ ఎలా ఉంటుందో తెలియంది కాదు. ఆ తర్వాతైనా ఫ్యాన్స్ వార్ ఆగుతుందో లేదో చూడాలి.